ఆచార్య చాణక్యుల వారు కొన్ని ఛేదించవలసి అంటే కొన్ని వదిలివేయవలసిన విషయాల కోసం చెప్తున్నారు. అది ఏంటంటే, నువ్వు ఆచరించే మతం అది హిందూ మతం కావచ్చు, జైన మతం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ మతమైనప్పటికీ ఆ మతంలో ధర్మము అంటే ఆ మతంలో జాలి దయ అనే గుణం లేకపోతే ఆ మతాన్ని వదిలివేయచ్చని చెప్తున్నారు. తర్వాత మనం విద్యను అభ్యసించడానికి అది ఏ విద్య అయినా కావచ్చు, ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ గురువులో ఆ విద్యకు సంబంధించి సబ్జెక్ట్ లేనట్లయితే ఆ గురువును కూడా వదిలేయచ్చు అని చెప్తున్నారు. తర్వాత భార్య భార్య కనుక గయ్యాళికం పైనట్లయితే ఆ భార్యతో జీవితాంతం ఏగదానికంటే ఆ భార్యను వదిలివేయడం ఉత్తమం అని చెప్తున్నారు. అలాగే నీ బంధువులు లేక నీ స్నేహితులు వీరిలో ఎవరైనా వాళ్ళకి సహాయం చేసే స్వభావం అంటే స్నేహ స్వభావము, కష్టం వచ్చినప్పుడు ఆపన్న హస్తం అందించే స్వభావం లేనివారు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి బంధువులను స్నేహితులను కూడా త్యజించడము మంచిదని ఆచార్య చాణక్యుల వారు చెబుతున్నారు. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయవలసింది కోరుచున్నాను. థ్యాంక్ యూ.